హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ కొబ్బరి అన్నం చేయబోతున్నా. బిర్యానీలు పులావులు ఎప్పుడు తినేవేగా, సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో కొబ్బరి అన్నం చూసేద్దాం రండి. మేకింగ్: ముందుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అది ఇలా మిక్సీ చేసుకుని మనం కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలకి గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటే కొబ్బరి పాలు చిక్కగా వస్తాయి. అలా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసి పెట్టుకోవాలి. అండ్ ఆనియన్, మిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అండ్ గీ సమపాలల్లో వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన వెంటనే ఆనియన్ అండ్ మిర్చి వేయాలి. ఆనియన్, మిర్చి మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. అండ్ స్పెషల్గా మిర్చి అండ్ మిరియాలు, ఎందుకంటే కొబ్బరి అన్నంలో మనం కారం పొడి కానీ గరం మసాలా పౌడర్ కానీ వేయం కాబట్టి. వేసిన తర్వాత అది బాగా వేగేటప్పుడు చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత అందులో రైస్ వేయాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచిన బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. బాస్మతి రైస్ వేసి బాగా కలియబెట్టుకొని అందులో కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు లెక్క ఎలా అంటే, ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ కొబ్బరి పాలు మనం బాండీలో చేసుకుంటే. కుక్కర్లో చేసుకుంటే మాత్రం ఒక గ్లాస్ బియ్యానికి 1.5 కొబ్బరి పాలు అయితే సరిపోతుంది. 1.5 గ్లాస్, ఎందుకంటే కుక్కర్లో అన్నం తొందరగా మెత్తబడుతుంది కాబట్టి. తర్వాత ఇలా వేసుకొని బాగా ఉడుకొచ్చేటప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్ లేదు అనుకోండి, కొబ్బరి పాలు కదా, కింద తొందరగా అడుగంటుతుంది. అడుగంటి చేదొస్తే మాత్రం తినడానికి అస్సలు బాగోదు. లో ఫ్లేమ్లోనే మొత్తం మేకింగ్ అంతా జరగాలి. ఉడికిన తర్వాత అలా ఉడికిన దాన్ని ఒక ప్లేట్ తీసుకొని వేడిగా సర్వ్ చేసుకొని మీకు నచ్చిన కర్రీతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.